Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is tribulation is the way to triumph. Tribulation is the way to triumph. శ్రమలు విజయానికి దారులు. వాక్యభాగం గమనించినప్పుడు అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 23 and 24. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిస్తున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవడలేదు. ట్రిబులేషన్ ఇస్ ద వే టు ట్రయంఫ్. శ్రమలు అనేది విజయానికి దారితీస్తాయి. అపోస్తలుడైన పౌలు ఆయన ఎఫెసు సంఘ పెద్ద పిలిపించాడు. మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపాడు, పెద్దను పిలిపించాడు. వారితో ఈ సందేశాన్ని అందిస్తూ తన ఆశయాల కాలు పెట్టిన దినముండి ఎలా ఉన్న విషయాలన్నీ ప్రస్తావించబడ్డాయి. ఆ రీతిగా చెబుతూ ఆయన, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేము వెళుతున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించో తెలియదు కానీ అంటూ తన కొరకు బంధకములు శ్రమలు కాచుకొని ఉన్న పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో ఉన్న సాక్ష్యం ఇస్తున్నాను తెలియను. ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు, ఆయన సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఆయన పరిచయం ముందుకు వెళుతున్నప్పుడు వి ఫేస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. దావీదు మహారాజు it was crowned in Hebron as king of Israel. All the Philistines came up to seek David, but David was attacked by enemies. Even so many trials and tribulations. శ్రమల గుండా వెళ్ళాడు. ఫైనల్గా గమనించినప్పుడు చివరిగా ఆయన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. He became king of Israel through tribulation. That tribulation paved way to triumph for David. ఆ శ్రమలు కష్టములు సంభవిస్తున్నప్పుడు, ఆపదలు సంభవిస్తున్నప్పుడు ఆయన ఏమాత్రం వెనక్కి వెళ్ళలేదు, సంతోషంగా ముందు వెళ్ళాడు. నీ జీవితంలో ఒక గడంధకారములో కావచ్చు, మరణాంధకారంలో ఎదురు కావచ్చు. ద వ్యాలీ వే ఓపెన్స్ ఇంటూ హైవే. అదొక పెద్ద జాతీయ రహదారిగా అది మారిపోతుంది. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, ఇన్ ద వరల్డ్ యు హావ్ ట్రిబులేషన్స్ బట్ బీ ఆఫ్ గుడ్ చీర్, ఐ ఓవర్కమ్ ద వరల్డ్. ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించుకున్నాను. Even a great book has been written as the author, with the author's blood. గొప్ప పుస్తకాలను కూడా రచయిత యొక్క రక్తం చేత వ్రాయబడి ఉన్నాయి. గ్రేట్ బుక్, ఈవెన్ గ్రేట్ బుక్ has been written with the author's blood. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14-17 వరకు చదువుకున్నప్పుడు, అందుకు అయ్యా నీకు తెలియనగా అతడు ఇలాగ నాకు చెప్పను, వీరు మహాశ్రమంలో వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో వస్త్రమును ఉదుకొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఉండే రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు. సింహాసనాసనైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలిను దాహమైన ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలిన వారికి తగలదు. ఇలాగా
సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారి నడిపించును. దేవుడే వారి కన్నులున్న ప్రతి భాష బిందును తుడిచివేయును. మీరు ఎవరు? మా శ్రమను వచ్చిన వారు. గ్రేట్ ట్రిబులేషన్స్, ఆ శ్రమను వచ్చిన వారు వాడి తాలూకొని నిలబడ్డారు. దట్ ట్రిబులేషన్స్, దోస్ ట్రిబులేషన్ paved a way for victory and triumph. ఇక చదువుకున్న వాక్యమా గమనించండి, ఎంత ధన్యత పొందారో ఒక్కసారి మనం వాక్య భారమును చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, Apostle Paul valued the mission all his life, willing to face hardship. Are you willing to face hardship in your life? నేను కష్టాలు ఎదుర్కోవడానికి సంస్కృతి వ్యక్తీకరిస్తున్నావా? పాల్ వాజ్ రెడీ టు ఫేస్ హార్డ్షిప్స్, టు ఫేస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్ అండ్ టు ఫేస్ ఎగ్జిక్యూషన్. దట్ పేవ్డ్ హిమ్, దట్ వే ట్రిబులేషన్ పేవ్డ్ హిమ్ టు ట్రయంఫ్. కానీ మన జీవితాల్లో కూడా కష్టాలను ఎదుర్కొంటూ విజయాన్ని స్వాంతం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమెను. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు స్తుతిస్తోతారు తండ్రి. కష్టాలను ఎదుర్కోవడానికి మా సంస్కృతి వ్యక్తీకరించిన ఆయన, మా ప్రాణమును మాకు ప్రేమైనదిగా ఎంచుకొనగా మీ కొరకు తండ్రి, మీ పరిచయలో వాడబడ్డానికి, మీ సేవలో వాడబడ్డానికి కృపను దయచేయండి. నా జీవితంలో ఎన్ని ఎదురైనప్పుడు మా తండ్రి ఆ విజయాన్ని దారి తీసే విషయం జ్ఞాపకం చేసుకొని వాడు హత్తుకొని ప్రేమించిన వాడు గుండా ముందు సాగిపోవడకు విజయాన్ని పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలను స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి వారి హృదయంలో ఒక నూతన కార్యాన్ని జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.